వాళ్ళ పిల్లలకి ఈ స్థాయిలో ఏదో అంటే పెద్దగా ఆయన ఏమి ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ అయినా మంచి ఇంత కష్టపడి ఆయన పెద్ద ఏమీ చదువు లేదు, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంత ఫెయిత్ అంటే బాగా పోవర్టీ నుంచి వచ్చిన పర్సన్. నాకు తెలుసు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి. ఇవాళ నెల్లూరులో ఒక మంచి ఏరియాలో టాప్ ఇల్లు ఏదైనా కనపడితే అక్కడ ఆయన అయింది. ఆయనది కూడా ఆల్మోస్ట్ 2 సార్లు కాల్ యాక్సిడెంట్ అయింది. నాకు గుర్తున్నాయి సార్, మొన్న మన ప్రభంజనం టైంలో కాలు యాక్సిడెంట్ ఉంది, మొత్తం కాలు ఇరిగిపోయింది. కానీ ప్రభంజనం చేసేటప్పుడు అట్లా 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 వస్తుంది, అట్లా అట్లా వచ్చేసి గంట సేపటి మాట్లాడుతున్నారు. ఎంతమందికి ఆయన ప్రాణాలతో కాపాడే ఉంటాడు, ఎంతోమందికి ప్రొడక్ట్ ఇచ్చాడు. ఆలోచించండి, ఇలాంటి అవకాశాలు వేరే ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఒక పవర్టీ నుంచి వచ్చిన పర్సన్ ఇవాళ ఈ స్థాయిలో వెళ్ళి ఇంతమందికి ఒక మంచి అవకాశం. ఆయన టీంలో గోపి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ద్వారా డైరెక్ట్ గోపి గారు ఇవాళ 5 to 6 lakhs సంపాదిస్తున్నారు. ఎవరు ఇచ్చారు? రాయసార్ గారి టీంలో చాలా మంది ఉన్నారు. కొందరు 20,000, 30,000, 50,000, 60,000 అట్లా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, ఆలోచించండి. మనము ఒక బిజినెస్ మ్యాన్ గురించి ఇంత పెద్దగా చెప్తాం, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయన దగ్గర కనీసం 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 20 మందికి జీవితం ఇస్తున్నారు. మనం ఇంత రెస్పెక్ట్ మనం ఆయనకి చూస్తాము. అరే ఆయన ఏమి ఇస్తున్నారు? ఆయన అందరికీ బాండెడ్ లెవెల్లో చూస్తున్నాం. బిగ్గెస్ట్ పర్సన్ ఆర్ వి ఆల్. మనం చాలా మందికి ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇస్తున్నాం. చూడండి, ఎస్, మనము చాలా మందికి ఇన్ని లక్షల రూపాయలు సంపాదించడానికి ఒక మార్గం ఇస్తున్నాం. మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు సార్ ఉన్నారు, ఎంఎస్ఆర్ గారు రండి ప్లీజ్. ఎంఎస్ఆర్ గారు, చాలా మంది అనుకోవచ్చు సార్ ఇది పని ఎవరిది? చదువు లేని వాళ్ళకి, బాగా పేద వాళ్ళకి, ఎవరి దగ్గర ఇంగ్లీష్ రాదు, ఎవరికి నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఇలాంటివి వాళ్ళు చేస్తారు. లేదు, నో మై ఫ్రెండ్స్. ఎంఎస్ఆర్ గారు ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా, అంటే ప్రొఫెసర్, టీచర్, డాక్టర్స్, ఇంజనీర్స్ తయారు చేసే వాళ్ళు కూడా మనతో పాటు సిస్టంలో ఉన్నారు. మనతో పాటు సిస్టంలో వర్క్ చేస్తున్నారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి 10, 20, 30, 40, 50,000 సంపాదించే వాళ్ళు ఆయన టీంలో ఆల్రెడీ ఉన్నారు. ఇవాళ ఒక మంచి స్థాయిలో, ఒక మంచి పొజిషన్లో మీరు ఆయనకి చూస్తున్నారంటే ఎందుకు? ఆయన కింద ఒక ఈగల్గా వర్క్ చేస్తూ పోస్తూ, కొందరికి ప్రేమతో, వాళ్ళందరూ కొందరు ప్రేమతో, కొందరికి తిట్టి ఏదో చేసేసి వాళ్ళకి ఇవాళ ఒక మంచి ఇన్కమ్ సంపాదించేలాగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో ఈ స్థాయిలో ఓన్లీ నేను సారు మేము అందరం ఓన్లీ మేమే రాగలుగుతాం అంటే మా ఏదైనా హక్కు ఉందా ఈ పొజిషన్లో? హలో, మీరు అందరూ చేయగలుగుతారు. ఇది కూర్చోండి, మీరు అందరూ. అదే విధంగా మన సార్ పఠాన్ గారు, ఆయన స్టూడెంట్ తెలుసా మీకు? ఆయన ఒక గవర్నమెంట్లో పోస్ట్ మ్యాన్గా వర్క్ చేసేవాడు. పోస్ట్ మ్యాన్ శాలరీ ఎంత ఉండేది? 10, 12, 15,000, 20,000 ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ డే. ఆయన కనీసం ఒక సార్ 20, 30, 50 అది డాక్ పోస్ట్ ఆయన పోస్ట్ తీసుకొని 50, 20, 30, 50 కొన్ని రోజు 100 కూడా ఉండేది. అది వాన ఉన్నా, బాగా చలి ఉన్నా, బాగా ఎండ ఉన్నా ఆయన వెళ్ళేది. ఒకటి అర్థమైంది, అరే నేను ఎట్లయినా మెసేజెస్ తీసుకెళ్తున్నాను కదా, అందరి ప్లేసెస్లో ఇస్తున్నాను కదా, నేను ఐఎన్సీ మెసేజ్ తీసుకెళ్ళి అందరికి ఇస్తే బాగుంటుంది కదా దానికైనా. సో ఆయన స్టార్ట్ చేస్తే ఇవాళ ఆయన కొడుకుకి ఇంజనీరింగ్ మంచి కాలేజ్లో ఆయన జాయిన్ ఆయన సొంత కారు కొనేసి, అది అంటే పోస్ట్మెన్ కానీ, పోలీస్ కానీ, ఈ అన్ని వేరే ఏదేదో జాబ్స్ ఉన్నాయి. అది మంచిది కాదనేసి చెప్పట్లేదు. అన్ని జాబ్, అన్ని వ్యవసాయ, అన్ని బిజినెస్ ఆర్ రెస్పెక్టబుల్. కానీ
లైఫ్ లో మీకు ఒక అవకాశం ఐఎంసీ ద్వారా వచ్చిందంటే మీరు ఆ అవకాశంకి యూజ్ చేసేసి మీ రెస్పెక్ట్ కి ఇంకా పెంచుకోవచ్చు. దట్ ఈస్ మై థ్యాంక్ యూ వెరీ మచ్.